సంక్రాంతి పండగ, సంక్రాంతి సంబరాలు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే సమయంలో ఒకప్పుడు అక్కడో ఇక్కడో చిన్న టీ స్టాల్లో లేకుంటే చిన్న మనకి ఈ స్నాక్స్ సెంటర్ దొరికేవి. కానీ ఈసారి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళ యొక్క చాతుర్యం చూపించి అడుగునా కూడా రకరకాల స్టాల్స్ పెట్టి వాళ్ళు ఒక పక్క ప్రయాణికులకి సౌకర్యం కలిగిస్తూ రెండో పక్క వాళ్ళు కూడా చక్కగా ఆర్థికంగా లాభం పొందుతున్నారు. క్వాలిటీ కూడా పర్వాలా బాగానే ఉందని అక్కడ ఆహారం తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడితో ఆగలేదండి, కోడి పందాలు కూడా అక్కడ మధ్యలో పెట్టారు. మరి దానికి బ్రహ్మాండమైన గిరాకీ ఉంది. మరి డబ్బులు వేస్తున్నారో లేకుంటే ఏదో తెలియదు, కానీ అంత దూరంగా వెళ్ళి ఎవరు చూడలేదు. బట్ ఏదేమైనా సరే ఆహ్లాదభరితంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రయాణం సాగటం చాలామందికి ఆనందం కలుగజేస్తున్నారు. ఎందుకంటే టోల్ గేట్ల దగ్గర గంటల తరబడి అక్కడ ఆగటం మూలంగా ఏం చేయాలో తెలియక పసిపిల్లలు ఉన్న వాళ్ళు పాల కోసం ఇటువంటి తిరుగుతుంటే ఆ పక్కనే ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఆ పక్కనే మనకి ఈ పాలు అవైలబిలిటీ ఉండటం, అదేవిధంగా సిగరెట్లు, ఇంకా రకరకాలు ఎవరికి ఏది కావాల్సి వస్తే అది పక్కనే దొరకటం వలన వాళ్ళంతా కూడా ఇదొక ఒక పిక్నిక్ లాగా భావిస్తున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేవాళ్ళు ఈ ప్రయాణం మొత్తం కూడా వాళ్ళకి ఒక ఆనందాన్ని మిగులుస్తూ మంచి తీపి జ్ఞాపకాలతో వారి గృహాలు చేరుతున్నారు. ఈ సంబరాలు అంబరాన్ని తాకేటట్టుగా ఈసారి జరుగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. దాంతో ప్రభుత్వం కూడా వాటికి కావాల్సిన పెద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ కొసమెరుపు ఏంటంటే ఇన్ని చేసినా సరే ఏపీ టూరిజం ఇలాంటి వాటికి సరైన ప్రోత్సాహం కానీ లేకుంటే ఇలాగ ఎక్కడ పడితే అక్కడ టీ స్టాల్స్ హోటల్స్ పెట్టిన సమయంలో అక్కడ ఫుడ్ చెకింగ్ చేయడానికి ఇన్స్పెక్టర్స్ కానీ ఎవరు లేకపోవడం చాలా శోచనీయం. మరి మనకి టూరిజం రావాలంటే ఎక్కడో అమెరికా నుంచో ఆఫ్రికా నుంచి రారండి, హైదరాబాద్ నుంచి మన రాష్ట్రానికి వచ్చిన ఇది కూడా టూరిజమే. అలాగే కేవలం హైదరాబాదే కాదు, మిగతా రకరకాల ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు. మరి వారంతా మనకి ఈ సమయంలో టూరిస్టులే. ఇదే మనకి అసలైన టూరిజం. సీ యూ, మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే మరొకసారి మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ చెప్పండి. బాయ్.